అయితే ఇప్పుడు చిన్న చిన్న ఉంటాయి కదా మేడం, ఉసుక జల్లడ పట్టడం కానీ అట్లాంటి చిన్న పిల్లని కాబట్టి ఎక్కువ హార్డ్ వర్క్ చేయించకుండా అదే ఉసుక పట్టడం కానీ, ఒకరు పడుతుంటే తెచ్చి ఉసుక పోస్తాం కదా, అట్లాంటి పనులు చేయించింది. నాకు ఈ పనులు ఇష్టం ఉండవమ్మా, నేను ఈ పని చేయను, నాకు అసలు నాకు నచ్చవు ఇలాంటి పనులు, నేను చేయనమ్మా, కావాలంటే ఇళ్ళ పని అనే చేస్తా అని చెప్పేసి మా అమ్మతో నేను ఒప్పించుకొని ఇళ్ళ పని చేసేదాన్ని. ఇళ్ళ పని చేసి ఇంకా అట్లా కొన్ని రోజులు చేయగానే నాకు చిన్న ఏజ్లోనే సంబంధం కుదిరింది. 16 ఏళ్ళకి పెళ్ళి అయిపోయింది. 16 ఏళ్ళకి పెళ్లి చేశారు. ఇంకా పెళ్లి చేసినాక ఊరు వెళ్ళినాం. పెళ్ళి అయినాక ఊరు వెళ్తే ఏం చేయకపోయేవాడు మేడం, ఏం చేయకపోయేది. అప్పుడు ఏం చేయకుండా అంటే వర్క్ కదా, మంచి చూసుకుంటాడు పిల్లని, తల్లిదండ్రులు చూసే ఇస్తారు కదా, అలా ఎలా ఇచ్చారు అసలు? తెలియకుండా కూడా కాదు మేడం, నాకు మా అమ్మ వాళ్ళ ఇంటికి చూడడానికి వెళ్ళినప్పుడు కూడా ఆయన తాగుతాడు, ఏం పని చేయడని చెప్పిరట కూడా వేరే వాళ్ళు. అయినా కానీ ఇచ్చింది. ఎందుకంటే పెళ్ళి అయితే మారతారు కదా, చేసుకుంటారు కదా, బతారు కదా, వాళ్ళే ఆడపిల్లలు ఉన్నారు, తొందరగా పెళ్లి చేసి పంపించేయడం బెస్ట్ కదా, ఆడపిల్లలు ఎక్కువ రోజులు ఉంచుకోవద్దుగా ఉంటది కదా మేడం విలేజ్ లో అట్లనే. సో పెళ్లి తర్వాత ఏమైనా మారిందా జీవితం? ఏం మారలేదు మేడం, ఇంకా అంతకంటే ఎక్కువ అయిపోయింది. పెళ్ళైనాక కూడా ఏం మారలేదు, అంతే. నేనే ఆ పెళ్లి కాకముందుకు నేను కష్టాలు పడ్డా, పెళ్ళైనాక కూడా నేనే అన్ని. ఆ చిన్న ఏజ్లో అసలు ఏందో తెలియని వయసులో కూడా కష్టాలు తప్పలేగా, ఇప్పుడు కూడా తప్పలేదు. పెళ్ళైనా కూడా అంతే, నేను ఒక్కదాన్ని పనిచేసి పోషించేవాడిని, ఆయనను పోషించేవాడిని, నేను బతికేదాన్ని.